కదా. మీకు అందరూ తెలుసు కానీ అన్నగారు బాంబులు నా అబ్బాయికి పడ్డదా, నా మీద పడ్డదా, లేకుంటే ఆ రాసిన వాళ్ళ మీద పడ్డదా డెఫినెట్గా తెలుస్తుంది. బాంబులు అనేది ఏంది, నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది నిజము నిదానంగా నిలకడమే తెలుస్తుంది. ఏదో నాకు తోసింది, 1 సెకండ్ అన్న, నాకు తోసింది, నాకు కళ్ళలోకి వచ్చింది, ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఇదంతా జరుగుతుంది, దీనికి తగ్గ కౌంటర్ నా పేపర్లో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి, నా ఛానల్లో న్యూసే లేదు, ఇదంతా కవర్ చేయాలంటే ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేయాలని ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేసి ఫ్రంట్ పేజీలో రాసుకున్నంత మాత్రంలో నిజం అనేది ఎప్పుడూ మారిపోదు, మార్చబడదు కూడా. డెఫినెట్గా ఏది ఉన్నా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. పంచాయతీ ఉన్న వాటి మున్సిపల్ ఇమీడియట్ మున్సిపాలిటీ మొన్న జిహెచ్ఎంసీ రిలీజ్ చేసింది. ఇవన్నీ జియో ట్రిపుల్ వాళ్ళు అక్కడ ఒక్క ల్యాండ్ కూడా కన్వర్షన్ అడిగి వీయలేదు. మరి అలాంటి ల్యాండ్ అదే జిహెచ్ఎంసీ వచ్చేసిన ఉద్దేశంతో అంతకుముందు జియో 69 అన్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నిర్మాణాలు అయిపోతున్నాయి. 2 జలాశయాలు కూడా పొల్యూషన్ అయిపోయినాయి. పర్యవేక్షణ లోపలికి ముమ్మాటి ఉంది సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చింది కాబట్టి అడ్డు అదుపు లేకుండా పోతున్న పరిస్థితి. దీనిపైన దృష్టి పెడుతున్నారు. తప్పకుండా ఏదైతే 111కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ 111కు సంబంధించిన దాంట్లో ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ఇతరత్ర ఉన్నాయో ప్రతిదీ చట్ట పరిధిలోనే చట్టం ప్రకారమే ఈ ప్రభుత్వం చట్టానికి ఇంచి కూడా డీవియేట్ లేకుండానే ప్రాపర్గా నడుచుకోవటం జరుగుద్ది. జిహెచ్ఎంసీని ఉన్నదాన్ని మరింత వైడెన్ చేసే దాంట్లో కానీ జిహెచ్ఎంసీని 2047కి ఏ స్టేజ్లోకి ఈ సిటీని ఇంటర్నేషనల్ దాంట్లో మనం ఫోకస్ చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎంత సిన్సియర్గా డెడికేటెడ్గా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా చేసే దాంట్లో ఎలా చేస్తుందో మీకు తెలియదు కాదు. ఆ దిశలోనే రేపు 8th 9th జరిగే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలని ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తప్పకుండా 111కి సంబంధించింది అన్నీ కూడా చట్ట పరిధిలోనే చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇది నిజం. వీటి మీద కూడా అతి కొద్ది రోజుల్లో, ఎందుకంటే దీనికి కూడా మీకు కొన్ని చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎన్ఓసి కోసమని కొంతమంది కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లని, ఆనాడు ఇచ్చిన ఆర్డీఓ ఇచ్చిన ఎలకేషన్స్ అని, ఎంఆర్ఓ అలాట్ చేసిన పత్రాలని వాటిని అడ్డం పెట్టుకొని ఏదో ఫెన్సింగ్లు వేసుకొని ఈ భూమిని మీరు ఎన్ఓసి ఇవ్వాలని కొన్ని ఫైల్స్ వస్తే అసలు ఆ ఫైల్ని వెట్టింగ్ చేస్తే ఆ భూమిని ఏ ఒక్క వ్యక్తికి, అది ఫ్రీడమ్ ఫైటర్ కానివ్వండి, ఎక్స్ ఆర్మీ పర్సన్ కానివ్వండి, ఇతరత్ర ఎవరికి వాటి ఎలకేషన్ లేవు. అంటే ఆ ఫారాలు ఇచ్చిన పత్రాలే దొంగ పత్రాలు ఉన్నాయి. ఇక ఆ దొంగ పత్రాన్ని ఫేస్ చేసుకొని మేము ఎన్ఓసి ఇస్తే తీరా మేము ఇచ్చినట్టు అవుతుంది. సో ఇటువంటి నిజంగా ఆపిన మాట వాస్తవం. జెన్యూన్ ఉన్న వాటిని రాబోయే కొద్ది రోజులు, ఇందాక 58, 59తో పాటు సీరియల్లో ఇది కూడా ఉందన్న, క్లియర్ చేస్తాం. సార్ జిహెచ్ఎంసీ కొంచెం టైం, తొందరపడేది కాదు. ల్యాండ్స్ విషయంలో తొందరపడితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుద్ది. మంత్రి గారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి మిగతా ఓఆర్ఆర్ లోపల ఉన్న కూర్చోండి అన్న, ప్లీజ్ చైర్లేయండి అమ్మా, ప్లీజ్ అన్న. సార్, ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తున్నారు కదా, ఆ మార్కెట్ రేట్స్ రివిజన్ అనేది ఏమైనా ఉంటుందా సార్ అక్కడ? డెఫినెట్ గా అవి కూడా వీలైనంత తొందరలో కరెక్షన్ అవుతున్నాయని. సరే, నాకంటే మా మీడియా మిత్రులకు దాని గురించి ఎక్కువ తెలుసు. సో నాకంటే మా మీడియా మిత్రులకి డెఫినెట్గా దాని గురించి తెలుసు. వీలైనంత దాన్ని మరింత పారదర్శకంగా చేసే దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేయటం కానీ, ప్రైవేట్లో ఉన్న
వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపటం కానీ, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఈ యాప్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తే మరింత పారదర్శకంగా ట్రేస్ అవుట్ అవుతుంది ఎమ్మటే మాకు. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి ఉండే లూప్ హోల్స్కి సహకరించే ఎక్కడైనా ఒక అధికారి ఉంటే డెఫినెట్గా అధికారికి సంబంధించింది అది ఏసీపీ కానీ ఆ వ్యవస్థలు కానీ చేస్తున్నారు. దాంట్లో ఆ చేసేదాన్ని వీలైనంత తగ్గించాలి, తగ్గించే దాంట్లోనే పారదర్శకంగా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఈ కృషి అంతా. సో సో మంత్రి ఏంటో తెలుసు, మంత్రి బదనాం అయ్యేది ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ హాల్లో ఉన్న నా మిత్రులకు తెలుసు. సో దాంట్లో మంత్రి కోసం ఒకళ్ళ వ్యక్తి కోసమో జరిగేది ఉండదన్న, అట్లా నేను బదనాం అయ్యేది కూడా ఉండేది ఉండదన్న. సో దీని మీద నా శాఖకు సంబంధించింది కాకపోయినా దాని మీద పూర్తి అవగాహన నాకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీని వేశారు. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా పెట్టి మిగిలిన 4 మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఆ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన వివిధ రకమైన పొల్యూషన్స్, అది ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇంకా